వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం. నేను విజయ్ శంకర్. మొత్తంగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఇద్దరు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఏఐసిసి అగ్రనేతలను కూడా కలవనున్నారు. అయితే మొత్తంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ప్రధానంగా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపైనే ప్రధానంగా వెళ్ళినట్లుగా కూడా సమాచారం అందుతుంది. దాంతోపాటుగా నామినేటెడ్ పోస్టులు కూడా కొన్ని భర్తీ చేయాల్సింది కాబట్టి ఎవరికి ఇవ్వాలి ఏంటి దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఈ పర్యటనలో రానున్నట్లుగా తెలుస్తోంది. ఇక కులగణనపై హైకమాండ్తో చర్చించనున్నారు రేవంత్ రెడ్డి. కులగణన చేయాలని గతంలో కూడా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా జరగాలని కూడా డిమాండ్ చేసింది. అయితే తెలంగాణ వరకు ఖచ్చితంగా చేపించే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాలకు సంబంధించి మొత్తంగా ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రాబోతున్న అంశాలతో పాటు మరిన్ని రాజకీయ అంశాలు, మరిన్ని జాతీయ అంశాలు మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్, నమస్కారం. ఎలా చూస్తారు అంటే ఏదైతే ఢిల్లీ పర్యటనకు సంబంధించి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రధానంగా చర్చ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అఫ్ కోర్స్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి చర్చించే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలన్నీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిర్ణయాలన్నీ ఢిల్లీలో జరుగుతాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి మిగతా మంత్రులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతామే సరిపోతుంది అని చెప్పి గతంలో చాలా విమర్శలు ఉన్నాయి కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ మీద ఉన్న విమర్శలన్నీ బలపరిచేలాగానే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క రెగ్యులర్గా వెళ్ళి అధిష్టానం దగ్గర అనుమతులకి, అధిష్టానానికి నివేదికలకి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఒక పక్కన ఉంటే, అంటే నేను ఇంకోటి చెప్తారు అరవింద్ గారు, అంటే ఏ జాతీయ పార్టీ అయినా కానీ రాష్ట్రాల అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జాతీయంగా తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ ఉంటాయి కదా. 100% అంటే జాతీయ పార్టీలకు ఉండేటటువంటి సహజ లక్షణం అధికారం కేంద్రీకృతమై ఉంటుంది. కేంద్రీకృతమైనటువంటి అధికారం మేరకే ఇది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇక్కడ సొంతంగా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా అధిష్టానానికి వెళ్ళే ఫిర్యాదుల ప్రక్రియ కూడా, అంటే ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అధిష్టానానికి వెళ్ళేటటువంటి ఫిర్యాదుల ప్రక్రియ కూడా చాలా చూసాం మనం గతంలో. ఆ కారణంగానే అధికార మార్పులు కూడా జరిగినటువంటి ముఖ్యమంత్రి పిసిసి చీఫే కాదు, ఆ ముఖ్యమంత్రి మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు కూడా అనేక సందర్భాల్లో చేసిన, అంటే 5 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులు బారినటువంటి ఘటనలు కూడా చూసాం కాంగ్రెస్ సంబంధించిన అధికారంలో. అయితే ఇక్కడ ఆ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తగానే రేవంత్ రెడ్డి ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఆయన ప్రతి నిర్ణయాన్ని అధిష్టానం అనుమతితోటే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది అంతటితోటి మాత్రమే కాకుండా ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. రెగ్యులర్గా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెళ్తున్నారనేటటువంటి అంశం పక్కన పెడితే దానికి విరుద్ధమైనటువంటి పరిస్థితి ఈసారి ఉంది. బలమైనటువంటి మంత్రులుగా చెప్పబడుతున్నటువంటి మిగతా వాళ్ళని కూడా అధిష్టానం పిలిచిందా లేదా వీళ్ళు వెళ్తున్నారా అనేటటువంటి విషయాలు ముందుకు వస్తున్నాయి. ఈరోజు మంత్రివర్గంలో కీలకమైనటువంటి మంత్రులుగా, బలమైనటువంటి మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయాల పరంపర వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకటి, నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం క్లారిటీ రావాలి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా తన టర్మ్ పూర్తయినప్పటికీ ఆయనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆయనే ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేశారు, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేశారు. ఈ ఎక్సర్సైజ్ అంతా ఒక కంక్లూజన్కి వచ్చేటటువంటి రాజకీయ పరిస్థితి ఒక పక్క కనిపిస్తుంది. వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే వచ్చేటటువంటి కంక్లూజన్లో, అంటే నిర్ణయాల పరంపర, నిర్ణయాలకి సంబంధించిన భారీ, అంటే 10ల సంఖ్యలో నిర్ణయాలు బయటకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఈరోజు పర్యటన సందర్భంగా కనిపిస్తుంది. రెండోది, వీటన్నిటితో పాటు రుణమాఫీ ప్రక్రియ ఏదైతే ఉందో, రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత వరంగల్లో సభ పెట్టి దానికి రాహుల్ గాంధీని పిలవాలి, రాహుల్ గాంధీని పిలిచి దానికి థ్యాంక్స్ గివింగ్ సభగా ఒక ప్రక్రియ చేయాలి, ఒక ఏర్పాటు చేయాలి, ఒక ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలి అని రేవంత్ రెడ్డి గతంలో అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే అధిష్టానం ప్రక్రియను మొత్తం కంప్లీట్ చేయండి అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేయండి అన్న దగ్గరే క్వశ్చన్ మార్క్ వస్తుంది. 18,000 కోట్లు రిలీజ్ చేశాం, ఇంకా 7,500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలోకి వెళ్ళినాయి, మిగతా నిధుల విషయం ఏమైంది అని సాక్షాత్తు ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బ్యాంకర్ల సమావేశంలో ప్రశ్నిస్తుంటే
ఆర్థిక మంత్రి మాట ఇట్లా ఉంటే రుణమాఫీ ప్రక్రియకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి రూపం ఈ నెలాఖరులోపు వస్తుంది అని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తుంటే, మరొక కీలకమైనటువంటి మంత్రి 13,000 కోట్లు 15,000 కోట్లని ఇద్దరు కీలకమైనటువంటి మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రుణమాఫీ ప్రక్రియ పైన ఉన్నటువంటి సందిగ్ధ వాతావరణం పూర్తయితే తప్ప వరంగల్ సభకి అధిష్టానం అనుమానాలు మంత్రులు ఒక్కొక్కటి చెప్పడం తోటి మరింతగా అసలు ఏం జరుగుతోంది అంటే ఇక్కడ ఒక విషయం అయితే మనం గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్న అంశం అయితే క్లియర్. ఒకటి, రుణమాఫీ ప్రక్రియలో రెండు ప్రాథమికమైనటువంటి అర్హతలు ఏదైతే నిర్ణయించారో, ఒకటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన జాబితా, రెండవది రేషన్ కార్డు. ఈ రెండింటి విషయంలోనూ వివాదాలు విభేదాలు ఉన్నటువంటి పరిస్థితిలో దీనిని సడలిస్తాము, దీనికి పూర్తి స్థాయిలో మినహాయింపు ఇస్తాము అనే రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన తర్వాత దీనికి సంబంధించి కొంత ఊరట, రైతాంగానికి కొంత ఊరట వచ్చింది. ఊరట వచ్చినప్పటికీ ఆ ఊరటని గ్రౌండ్ స్థాయిలో తీసుకెళ్ళటానికి ఉన్నటువంటి మెకానిజంలో జరిగినటువంటి లోపాలుగా చెప్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో మనం మొదటి దశ తర్వాతే మాట్లాడుకున్నాం. మొదటి దశ సందర్భంగా ఏవేవైతే అంశాలు ప్రధానంగా మొదటి దశలో ఏవేవైతే లోపాలు కనిపించినాయో ఆ లోపాలని అడ్రస్ చేసి రెండవ దశలో ఆ లోపాలు రాకుండా, అదే సందర్భంలో మొదటి దశ లోపాల కారణంగా ఎవరికైతే రాలేదో వాళ్ళకు కూడా ఇచ్చేటటువంటి ప్రక్రియ ప్రారంభించాలి అని మనం సలహా ఇచ్చాం. దానికి సంబంధించినటువంటిది రాష్ట్ర వ్యాప్త చర్చ కూడా దారితీసింది. ఈ మొత్తం అంశంలో కీలకమైనటువంటి పని ఒకటి ఉంది. అదేంటంటే ఈ మొత్తం అంశంలో అర్హతలకి సంబంధించినటువంటి విషయంలో క్లారిటీతో పాటు కొన్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు విషయంలో అభ్యంతరాలు ఉన్నాయనుకోండి. రేషన్ కార్డు విషయంలో ఉన్నటువంటి అభ్యంతరాలని ఓపెన్ చేసేటటువంటి కీ అగ్రికల్చర్ కమిషనర్ దగ్గర ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో ఆ కీ అగ్రికల్చర్ కమిషనర్ దగ్గర ఉంటుంది. ఆ కీ వచ్చేస్తోంది అంటూ ఒక వారం 10 రోజులుగా చర్చ జరుగుతోంది. కానీ దానికి సంబంధించిన ప్రక్రియ అయితే ముందుకు రావట్లేదు. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి, ఈ మొత్తం ప్రక్రియలో కేంద్రీకృతమైనటువంటి అధికారం కూడా ఒక పాత్ర పోషిస్తోంది అనే విమర్శలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నటువంటి ఈ అలసత్వం దిశగా వెళ్తున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అలసత్వం కారణంగా జాప్యం జరుగుతోంది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఒక పక్క బీఆర్ఎస్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మొత్తం ఎటువంటి కొర్రీలు లేకుండా పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి అంటూ నిన్న ఆందోళన చేసింది. ఈ ఆందోళన సారం కూడా ఏంటి, చివరికి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్ చేసేటటువంటి ప్రయత్నం అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ని ఊపు తీసుకొస్తుంది, బీఆర్ఎస్కి బలంగా మారుతుంది అనేటటువంటి చర్చ అయితే క్లియర్గా ఉంది. దీని మొత్తంలో ఎక్కడ ఆగుతోంది, ఎక్కడ జాప్యం జరుగుతోంది, ఎక్కడ లాక్ ఉంది, ఎక్కడ ఈ పరిస్థితికి పరిష్కారం, ఇక్కడ ఈ సంక్లిష్ట స్థితిలో దానికి పరిష్కారం ఏంటి అనేటటువంటి చర్చ మాత్రం అటు రైతాంగంలో ఉంది, ఇటు రైతు ఉద్యమ నాయకుల్లో ఉంది, రెండో పక్క కాంగ్రెస్ నాయకుల్లో కూడా ఈ గందరగోళం ఉంది. ఇటువంటి గందరగోళం పరిస్థితిలో దీనికి ఖచ్చితంగా సమగ్ర సొల్యూషన్ వస్తే తప్ప వరంగల్లో ప్రతిపాదిత సభ కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి దానికి కూడా ఈ నెలాఖరులోపు రాష్ట్ర మంత్రులు చెప్పినట్టుగా ఈ నెలాఖరులోపు ఒక సమగ్రమైనటువంటి సొల్యూషన్ రావాల్సిన అవసరం ఉంది. ఆ సొల్యూషన్ వస్తే మాత్రమే దీనికి పరిష్కారం దొరుకుతుందని చెప్పక తప్పదు. విజయ్. ఓకే అరవింద్ గారు. ఇక మరో కీలకమైనటువంటి అంశం, జాతీయ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి కోల్కతా మెడికో హత్యాచార ఘటనకు సంబంధించి సిబిఐ మొన్న రిలీజ్ చేసినటువంటి ఏదైతే హత్య ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలు చెప్పినప్పుడే దేశం మొత్తం కూడా విస్తుపోయింది. ఇప్పుడు సిబిఐ మరిన్ని విషయాలు కూడా బయటపెట్టింది. ఈ రేప్ అండ్ మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా అంటూ చెప్పింది. దాంతోపాటుగా తల్లిదండ్రులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని చెప్పారు. మోరోవర్ తల్లిదండ్రులు ముందు నుంచి కూడా అదే వాదిస్తున్నారు. తమ కూతురు చనిపోయినప్పుడు ఆత్మహత్యగా ఫోన్ చేసి చెప్పారు, డెడ్ బాడీని చూపించమంటే కనీసం మొహం కూడా చూపించేందుకు వాళ్ళు నిరాకరించారు అని చెప్పారు. దాంతోపాటుగా అంత్యక్రియల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో అప్పుడు ఏదైతే అటాప్సీ పోస్ట్ మార్టం ప్లాన్ చేశారో
దాన్ని కూడా హడావిడిగా ముగించాలని ప్రయత్నం చేశారు అనేటటువంటి అంశం కూడా ముందుకు వస్తుంది. దాన్ని అక్కడ ఉన్నటువంటి మెడికో విద్యార్థులు అడ్డుకొని ఖచ్చితంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో అటాప్సీ ప్రోగ్రామ్ ఏదైతే పోస్ట్ మార్టం చేస్తారో ఆ పోస్ట్ మార్టంని రికార్డు చేయాల్సిందే అంటూ వీడియోలు తీయటం, ఆ వీడియో రికార్డింగ్ సందర్భంగా అనేక అంశాలు, అంటే ఆ అమ్మాయి శరీరంలో భారీ మొత్తంలో మాట్లాడుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, భారీ మొత్తంలో వీర్యం దాదాపు 150 గ్రాముల వీర్యం దొరికింది అనేటటువంటి అంశం. కానీ రెండోది దీనికంటే మరీ భయంకరమైన అంశం ఏంటంటే ఆ అమ్మాయి శరీరం మీద ఉన్నటువంటి మల్టిపుల్ గాయాలకి సంబంధించిన అంశం కూడా. ఆ వీడియోలు కూడా బయట సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవటం, ఇవన్నీ కొంచెం బాధాకరమైనటువంటి అంశాలు అయినప్పటికీ దీంతో పాటు ఆ అమ్మాయి పైన చివరి అత్యాచారం జరిగే సమయానికే ఆ అమ్మాయి శరీరంలో పలు వర్గాల నుంచి ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, అందులో ఊపిరితిత్తులు కూడా ఉన్నాయి అనేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కొంచెం అమానవీయమైనటువంటి అంశాలు అయినప్పటికీ మనం ఉన్న పరిస్థితిలో దాని మీద చర్చ ఖచ్చితంగా చేయాలి, మన బాధ్యత అది. కానీ ఒక విషయం అయితే క్లియర్, ఆ అమ్మాయి పైన శారీరక దాడి జరిగింది, లైంగిక దాడి జరిగింది, వీటన్నిటికంటే ముఖ్యంగా శారీరక హింసకి గురైంది ఆ అమ్మాయి. వీటన్నింటినీ మించి మానసికంగా ఎంత క్షోభ అనుభవించిందో ఆ అమ్మాయి చేసినటువంటి సెల్ఫీ వీడియో ఏదైతే ఉందో, సెల్ఫీ వీడియోలు ఏదైతే ఉందో అవి ఆ అమ్మాయి పడినటువంటి టార్చర్ని, ఆ అమ్మాయి ఫేస్ చేసినటువంటి ట్రబుల్ని ప్రపంచానికి చెప్పడానికి చేసినప్పటికీ వాటిని ప్రసారం చేయడంలో కూడా కొంత సోషల్ మీడియా అత్యుత్సాహం చూపించింది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఒక విషయం ప్రధానంగా ప్రస్తావించింది. నిర్భయ ఘటన తర్వాత స్వీయ నియంత్రణలో ఉన్నటువంటి జాతీయ మీడియా కానీ, అంటే వివిధ భాషా ఛానళ్ళు కానీ ఈ విషయంలో ఆ నియంత్రణను కోల్పోయినాయి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి అనేటువంటి అంశం వచ్చింది. ఇప్పుడు నిర్భయ ఘటన సందర్భంగా ఒక మార్పు జరిగింది భారతీయ మీడియాలో. అంటే బాధితురాలి పేరు, బాధితురాలు ఐడెంటిటీ చెప్పకూడదు అనేటటువంటి స్వీయ నియంత్రణని మీడియా పెట్టుకుని అక్కడ అమ్మాయి పేరు ఏదైనప్పటికీ ఆ అమ్మాయిని నిర్భయగా అభివర్ణించారు. నిర్భయ కేసుగానే, నిర్భయ యాక్ట్గానే దాన్ని మనం ప్రధానంగా చర్చలోకి తీసుకొచ్చాం. ఆ అమ్మాయి తల్లి బయటకు వచ్చి నా కూతురు పేరు నిర్భయ కాదు, నా కూతురు పేరు జ్యోతి ఠాకూర్ అని చెప్పినప్పటికీ మనం ఇప్పటికీ నిర్భయ అభివర్ణిస్తున్నాం. ఈ కేసులో కూడా అభయ కాదు నా కూతురు పేరుని వేరే పేరు చెప్పారు. అంటే ఇక్కడ మీడియాలో, సోషల్ మీడియాలో స్వీయ నియంత్రణ దెబ్బతింది అని సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల మీద నేనైతే పూర్తిగా 100% సమర్థిస్తా. ఖచ్చితంగా ఈ అంటే సోషల్ మీడియా విపరీతం కావడం మూలంగా, అంటే ఇంకో పోస్ట్ చూశాను, అది చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు, కానీ ఈరోజు ఉదయం పోర్న్ సైట్లో అత్యధికంగా అమ్మాయి పేరు సెర్చ్ చేశారంటే 4-5 రోజులు. అది మరింత భయంకరమైనటువంటి పరిణామంగానే చెప్పాలి. ఆ రేపిస్టులతోటి సమానమని చెప్తాను నేనైతే. అంతకంటే ఎక్కువగా భావించాలి. ఆ రేప్ చేసినటువంటి, వరుసగా అత్యాచారాలు చేసినటువంటి ఆ క్రిమినల్ మెంటాలిటీ కంటే ఎక్కువ క్రిమినల్ మెంటాలిటీగా ఇది చెప్పక తప్పదు విజయ్. సారీ టు సే, ఇది భారత సమాజం ఖచ్చితంగా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. భారత సమాజం విలువల విషయంలో, మహిళల విషయంలో ఇచ్చేటటువంటి గౌరవం విషయంలో ప్రపంచంలోనే ఒక ఉన్నత స్థానంలో ఉంది అని మనం భావిస్తుంటుంటే, దానికి విరుద్ధంగా ఈ రకమైనటువంటి విశృంఖల మనస్తత్వం పెరగటం మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. ఈ ఇబ్బందికరమైనటువంటి పరిణామాన్ని భారత సమాజంలో పెరగటాన్ని మాత్రం హర్షించలేము. ఒక పక్క అమ్మాయి ఏదైతే టార్చర్ ఫేస్ చేసిందో, ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేసిందో, ఆ స్ట్రగుల్ని ప్రపంచానికి చెప్పటం కోసం ఆ అమ్మాయి సెల్ఫీ వీడియో తీస్తే, ఆ సెల్ఫీ వీడియోని, ఆ అరాచకాన్ని వెతికి మరీ చూడటం, అది కూడా పోర్న్ సైట్లో వెతకటం, ఇదైతే ఖచ్చితమైన అంటే ఇంతకంటే దిగజారు భారత సమాజం ఆ అమ్మాయి పోరాటానికి, ఆ అమ్మాయి పడినటువంటి టార్చర్కి ఒక పక్క కన్సర్న్ ఫీల్ అవుతుంటే, మరో పక్క ఈ రకమైనటువంటి విశృంఖల మనస్తత్వం మాత్రం దేశ ప్రజలకు కానీ, సమాజానికి కానీ ఇది మంచి పరిణామం కాదు. ఇది ఏ రకంగానూ మంచి పరిణామం కాదు. నేర ప్రవృత్తి ఉన్నటువంటి ఆ నేరస్తులకి సరి సమానమైనటువంటి, అంతకంటే హీనమైనటువంటి నేర ప్రవృత్తిగానే భావించాలని, మనస్తత్వంగానే భావించాలని
చెప్పక తప్పదు. Right, నేను Arvind గారు. దీనికంటే ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేని మాట్లాడాలన్నా దీనికంటే ఎక్కువ మాట్లాడలేని పరిస్థితిలోనే అయితే ఉన్నాము పరిస్థితి. విజయ్. వెరీ బ్యాడ్ ఆన్ పార్ట్ ఆఫ్ ఆ పోర్న్ సైట్లో సెర్చ్ చేసినటువంటి వాళ్ళ విషయంలో కానీ, అదే సందర్భంలో ఆ అమ్మాయిని వరుస అత్యాచారాలతోటి బాధ పెట్టినటువంటి విషయం కానీ, వీటన్నిటికీ ఇవన్నీ ఇట్లా ఉంటే దేశంలో 90 మంది మహిళలు, గంటకి 90 మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. దీని మీద దేశవ్యాప్తంగా ఆలోచించాలంటూ అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు ఒక పక్కన వరుసగా ఈ కేసుకు సంబంధించిన అంశాలని క్రోనలాజికల్ ఆర్డర్లో పరిశీలిస్తుంటే కర్ణాటక ఆ రాష్ట్ర పోలీసులు, బెంగాల్ పోలీసులు దోషులుగా నిలబడుతున్నారు సమాజం ముందు. అంటే ఇక్కడ రెండు విషయాలు అడగాల్సి వస్తుంది. ఒకటి, మమతా బెనర్జీ రైజ్ చేసినటువంటి పాయింట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ తను జనరలైజ్ చేద్దాం అనుకుందా ఇష్యూని, అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని జనరలైజ్ చేయటం అయితే రాజకీయ ప్రక్రియ. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, ఆ అంశం అయితే ఖచ్చితంగా ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఆ అమ్మాయి ఈ అత్యాచారము, ఈ హత్య ప్లస్ అత్యాచారం ఘటనలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, ఆ ప్రిన్సిపాల్ చుట్టూ, ఆ కళాశాల యాజమాన్యం చుట్టూ తిరుగుతున్నట్టు ఆరోపణలు, ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి, అంటే అక్కడ మానవ అవయవాల వ్యాపారం జరుగుతుంది అనేటటువంటి ఊహాగానాల నుంచి మొదలు పెడితే చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. ఈ మొత్తం అసలు అంత హుటాహుటిన చేసేసి అసలు సాక్ష్యాలు ధ్వంసం చేసేంతలా అదే ఆ క్రోనలాజికల్ ఆర్డర్ ఎవరున్నారు, ఆ క్రోనలాజికల్ ఆర్డర్ చూస్తుంటే రకరకాల అనుమానాలు వస్తున్నాయి. రకరకాల అనుమానాలతో పాటు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఆ పోలీస్ శాఖ, బెంగాల్ పోలీస్ శాఖ ప్రపంచం ముందు దోషులుగా నిలబడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మధ్యాహ్నం ఘటన జరిగితే అర్ధరాత్రి 11:45 ఎఫ్ఐఆర్ బుక్ చేయడం ఏంటి, అది కూడా ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి కూడా జరిగినటువంటి జాప్యాన్ని ప్రశ్నిస్తోంది. దేశవ్యాప్తంగా జీరో ఎఫ్ఐఆర్ అని ఒక ప్రక్రియ నడుస్తుంది. ఎక్కడ ఏం జరిగినా కానీ ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు అంటే ఇది జీరో ఎఫ్ఐఆర్ స్థాయిని దాటి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అంటే అది ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం అనేటటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తోంది. దాంతో పాటు ఆ అమ్మాయి పేరెంట్స్కి చెప్పినటువంటి అంటే ఇన్ఫర్మేషను, ఆ ఇన్ఫర్మేషన్ అనుకుని పేరెంట్స్ వస్తే కనీసం ఆ అమ్మాయిని చూడటానికి అనుమతించినటువంటి పరిస్థితి. పోస్ట్ మార్టం కంటే ముందే ఆ అమ్మాయిని చూడాలనుకున్నటువంటి తల్లిదండ్రులకి ఆ అవకాశం కల్పించలేదు. ఆ అమ్మాయి పోస్ట్ మార్టం అనంతరం ఆ అమ్మాయి ఏదైతే గాయాలు ఉన్నాయో ఆ గాయాలను కూడా కవర్ చేసి తల్లిదండ్రులకు చూపించారనేటువంటి ప్రక్రియ. ఈ మొత్తంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి, దోషులుగా నిలబడుతున్నటువంటి బెంగాల్ పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా ఒక సీరియస్ మ్యాటర్గానే చూడాలి. దాన్ని సమర్థిస్తూ, అంటే దాన్ని మీరు అన్నట్టుగా జనరలైజ్ చేసేటటువంటి ప్రక్రియలో ఇది మా దగ్గరే కాదు, భారతదేశంలో అన్ని చోట్ల జరుగుతోంది అనేటటువంటి, గంటకి 90 అత్యాచారాలు జరుగుతున్నాయి అనేటువంటి అంశం. కానీ ఇది ఈ రకంగా జనరలైజ్ చేసేటటువంటి పని అయితే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం చేస్తోంది. అదైతే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అంశమే కాదు. కానీ వాళ్ళు ప్రశ్నించుకోవాలి అసలు ముందు ఏం చేస్తున్నామా ఈ విషయంలో అని. అంటే ఇంకో విషయం, ఆమె చెప్పిన దాంట్లో గంటకు 90 జరుగుతున్నాయంటే అసలు మన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది, సమాజం ఎంత దిగజారిపోయిందనే ఆలోచన కూడా కొంతమంది. అంటే ఇక్కడ దేశంలో అత్యాచారాల ఘటనకు సంబంధించిన అంశంలో అందరూ ఫీల్ అవుతున్నాం, అందరూ దాని కన్సర్న్ ఫీల్ అవుతున్నాం. కానీ ఈ పర్టికులర్ ఘటన గ్రావిటీని తగ్గించడానికి ఆ అంశాన్ని ముందుకు తీసుకురావటం మాత్రం కేవలం రాజకీయ ప్రక్రియగానే నేను భావిస్తాను, రాజకీయ ప్రక్రియగానే, రాజకీయ సమర్థనగానే భావిస్తాను. ఇక్కడ గతంలో నిర్భయ ఘటన విషయంలో కూడా అప్పుడు షీలా దీక్షిత్, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి షీలా దీక్షిత్ కూడా ఇదే రకమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. కానీ జనరలైజ్ చేయడం అనేటటువంటిది మరొక రాజకీయపరమైనటువంటి హేయమైన చర్యగానే మాత్రం నేను చెప్తాను విజయ్. రైట్ అరవింద్ గారు. ఇకపోతే తెలంగాణ విషయాన్ని మనం గమనించినట్లయితే నంది అవార్డులకు సంబంధించి ఆ స్థానంలో గద్దర్ అవార్డులు ప్రవేశపెట్టబోతున్నామని గతంలోనే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అప్పుడు కూడా ఈ అంశానికి సంబంధించి కొంత రాజకీయ దుమారం కూడా చెలరేగింది. ఒక వ్యక్తి పేరు ఏ విధంగా పెడతారు, గతంలో ఇలా లేదు కదా అంటూ. కాకపోతే గద్దర్కి ఇవ్వాల్సినటువంటి నివాళిగా దీన్ని భావిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్కి సంబంధించినటువంటి విషయంలో ఆయనని ఒక తెలంగాణ కల్చరల్ అంబాసిడర్గా చూడాలి,
ఆయన స్థాయిని తగ్గించారు సినిమా అవార్డులు ప్రకటించడం ద్వారా అనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇది ఎట్లా ఉన్నా కానీ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో అసలు కంప్లీట్గా నంది అవార్డులను ఆపేసినటువంటి పరిస్థితి నుంచి సినిమా రంగానికి సంబంధించి ఒక అవార్డు దిశగా వెళ్ళటం అనేటటువంటి సానుకూలమైనటువంటి దిశగానే చూడాలి, సానుకూలమైనటువంటి పరిస్థితిగానే చూడాలి అనేటువంటి చర్చ ఉంది. అయితే ఈ మొత్తంలో ఇప్పుడు గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి నరసింహరావుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన అంటే తెలంగాణకి సంబంధించినటువంటి సంస్కృతిని నిలబెట్టేటటువంటి పలు సినిమాలు చేశారు. దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక పునరుజ్జీవనం కాన్సెప్ట్ తోటి చాలా బలమైనటువంటి వ్యక్తిగా నిలబడ్డారు. ఈ మొత్తం ప్రక్రియలో నరసింహరావు పాత్రను చూసి చాలామంది ఇప్పుడు గద్దర్ అవార్డుల మీద గతంలో విమర్శలు చేసినటువంటి వాళ్ళు కూడా బి నరసింహరావుని చైర్మన్గా వేశారు కాబట్టి ఆ విషయంలో కొంచెం మెరుగైనటువంటి అంశంగానే చూస్తున్నారు. కానీ మళ్ళీ ఈ అవార్డు కమిటీలో ఉన్నటువంటి పేర్లు, ఆ పేర్లకు సంబంధించినటువంటి నేటివిటీ ఇవన్నీ కూడా చర్చలోకి వస్తాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఒకటైతే క్లియర్, గత 10 సంవత్సరాల్లో నెగ్లెక్ట్ చేయబడినటువంటి సినిమా రంగానికి సంబంధించిన అవార్డులు ఇప్పుడు ప్రకటించడం ఒకటైతే, గద్దర్ని అంటే ఒక కల్చరల్ అంబాసిడర్గా చూడాల్సినటువంటి గద్దర్ని ఆయన స్థాయిని పరిమితం చేస్తున్నారనేటటువంటి అంశంలో కూడా ఖచ్చితంగా వివాదం అయితే ఉంది. వివాదం అయితే మరింత బలపడుతోంది. నరసింహరావు రాకతోటి కొంత సమసిపోయినట్టుగా అనిపిస్తున్నప్పటికీ ఈ వివాదం అయితే పూర్తి స్థాయిలో ముగిసిపోయే అంశంగా నేనైతే భావించట్లేదు. ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. గద్దర్ సాంస్కృతిక అంబాసిడర్ అయితే ఆయన సినిమా రంగం అవార్డులకే పరిమితం చేయడం సరైంది కాదనేటటువంటి చర్చ అయితే మాత్రం విస్తృతంగా ఉందని చెప్పాలి. పోతే కాళేశ్వరం విషయంలో మనం ముందు నుంచి అనుకున్నట్లుగానే కాళేశ్వరంలో ప్రతి దగ్గర కూడా కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా తలదూర్చారని ఎవరైతే సిడిఓ మాజీ ఎన్సీ నరేందర్ రెడ్డి ఉన్నారో ఆయన చాలా క్లియర్గా నిన్న కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారంట బహిరంగ విచారణలో. అంటే కావాలని బలవంతంగా పై స్థాయిలో మేము చూసుకుంటాం కదా, నీకేంటి ప్రాబ్లం అని పదే పదే అన్నారు. బలవంతంగా చెక్ లిస్ట్పై సంతకాలు చేయించారంటూ కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. బ్యారేజీ నిర్మాణం కావచ్చు, నిర్వహణ కావచ్చు, నాణ్యత కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడా రాజీ పడ్డారు, ప్రతి విషయంలో కూడా తప్పిదాలు జరిగాయంటూ నిన్న చాలా క్లియర్గా చెప్పారు. నిన్నటి విచారణ సందర్భంగా ఒక అంశం కీలకంగా ఉంది. ఎల్ఎన్టీ అనుమతించిన తర్వాతే డ్రాయింగ్లకి ఫైనల్ ఆమోదం వచ్చింది అనేటువంటి అంశం మాత్రం ఇప్పుడు ఎల్ఎన్టీ తప్పించుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అఫిడవిట్ ఆధారంగా ఆలోచిస్తే మాత్రం ఈ అఫిడవిట్తో పాటు అఫిడవిట్ పైన జరిగినటువంటి బహిరంగ విచారణ ఇవన్నీ రికార్డు చేయబడుతున్నాయి కాబట్టి వీటి ఆధారంగా మాత్రం ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే అని చెప్పాలి. ఎల్ఎన్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డ్రాయింగ్ది మాత్రమే మేము ఇంప్లిమెంట్ చేసాం, దాని మేరకే మేము కట్టామని చెప్తున్నారు. మనం మొదటి నుంచి మాట్లాడతాం, డే 1 నుంచి మనం ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటి, ఒకటి నిర్మాణ లోపాలు, ఇంకోటి నిర్వహణ లోపాలు. ఈ రెండింటికి సంబంధించిన అంశం మీద నిర్వహణ లోపాల విషయంలో జరిగినటువంటి లోపాలు దానికి సంబంధించి మురళీధర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే, అంటే కేసీఆర్కి అత్యంత సన్నిహితులైనటువంటి మురళీధర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే ఉంది 15 రోజులకు ఒకసారి జరగాల్సినటువంటి రెగ్యులర్ చెకప్ ఏదైతే ఉందో, స్ట్రెంగ్త్ చెక్, అదే సందర్భంలో ఆపరేషనల్ చెక్ ఏదైతే ఉందో అది జరగలేదు అనేటటువంటి అంశాన్ని ఆయన క్లియర్గా చెప్పారు, ఒప్పుకున్నారు. జస్టిస్ ఘోష్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆయన ఒప్పుకున్నారు. కాబట్టి నిర్వహణ లోపాలకి సంబంధించిన అంశంలో మరింత బలమైనటువంటి మనం ఏదైతే వాదిస్తున్నామో ఆ వాదనకి మరింత బలం చేకూర్చే విధంగా నిన్నటి అంటే ప్రక్రియ జరిగింది. నిన్నటి విచారణ ప్రక్రియ, మొన్నటి విచారణ ప్రక్రియ జరిగినాయి. ఇప్పుడు అదే రకమైనటువంటి విచారణ ప్రక్రియల పరంపరలో నిన్న జరిగినటువంటి విచారణలో నిర్మాణ లోపాలకి సంబంధించినటువంటి విషయంలో చాలా క్లియర్గా ఉంది. ఈ బుంగలు అనేటటువంటి అంశం, ఒక పెద్ద ప్రాజెక్ట్కి బుంగ పడటం అనేటటువంటి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అనేటటువంటి ప్రాథమికమైనటువంటి అంశం నుంచి మొదలు పెడితే, అంటే ఇప్పుడు ఈ రకమైనటువంటి బొంగలు నాగార్జున సాగర్లో ఎందుకు పడలేదు, శ్రీశైలంలో ఎందుకు పడలేదు, 3 జార్జెస్లో ఎందుకు పడలేదు, బాక్రానంగల్లో ఎందుకు పడలేదు అంటే నిజంగానే ఆ రకమైనటువంటి బొంగలు పడితే ఆ ప్రాజెక్టులు నిలబడే ఇన్ని సంవత్సరాలు. అదే కదా, అసలు అన్నిటికంటే ముఖ్యంగా నిజాం కట్టినటువంటి నిజాం సాగర్ నిలబడేదా, సరార్దార్ కాటన్ కట్టినటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ నిలబడేదా, ఇటీవల కాలంలో జరిగినటువంటి సుమారు 70-75 సంవత్సరాల తుంగభద్ర ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో
నిర్వహణ లోపం అనేటటువంటి అంశం ముందుకు వస్తుంది. నిర్మాణంలో నిజంగానే లోపాలు ఉంటే ఆ ప్రాజెక్ట్ అంత బలంగా నిలబడేదా? ఒక గేట్ కొట్టుకుపోయినటువంటి విషయంలో కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయమనంతో దానికి ఒక సాఫ్ట్ లాక్ గేట్ ఏర్పాటు చేయటం, ఆ సాఫ్ట్ లాక్ గేట్కి సంబంధించినటువంటి ప్రక్రియ చాలా వేగంగా జరిగింది. ఒకటి నిర్వహణకి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి లోపాలు క్లియరు, నిర్మాణానికి జరిగినటువంటి లోపాలు క్లియరు, వీటన్నిటినీ కలిసి ఇప్పుడు ఆలోచిస్తే జరుగుతుంది ఏంటి, ఈ రకమైనటువంటి ప్రక్రియ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ మాత్రం ఖచ్చితంగా ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందని చెప్పక తప్పదు. విజయ్ సార్ ఉంది గారు. పోతే మోదీ పోలాండ్ పర్యటనకు సంబంధించి దాదాపు 40 ఏళ్ల తర్వాత 49 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని పోలాండ్ పర్యటనలో పాల్గొన్నారు. ఇక్కడ పోలాండ్ పర్యటనకి సంబంధించి ఒక విషయం చెప్పాలి విజయ్. పోలాండ్ 2025 జనవరి అంటే సుమారుగా ఇంకో 4 నెలల్లో ఒక యూరోపియన్ యూనియన్కి నాయకత్వం ఈసారి టర్న్ పోలాండ్కి వస్తుంది. యూరోపియన్ యూనియన్కి పోలాండ్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటన ఏదైతే ఉందో ఈ పర్యటన ఒక సానుకూలమైనటువంటి దిశగా మాట్లాడదాం. యూరోపియన్ యూనియన్ తోటి భారత్కు ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సంబంధాలు, దౌత్య సంబంధాలు ఇవి ఖచ్చితంగా ఈ పర్యటన తోటి మెరుగుపడతాయని చెప్పక తప్పదు. రెండోది, అసలు వ్యాపార వాణిజ్యంతో పాటు ప్రపంచానికి పెద్ద సమస్యగా మారినటువంటి రష్యా ఉక్రెయిన్ వారికి సంబంధించినటువంటి అంశంలో చాలా స్పష్టం, భారత్ అంతా స్పష్టమైనటువంటి వైఖరిని అవలంబించింది. ఒక పక్క రష్యాకి చాలా క్లియర్గా చెప్పింది, యుద్ధం మాత్రమే ప్రపంచంలో ఉన్నటువంటి వివాదాలకి పరిష్కారం కాదు, యుద్ధం మాత్రమే భారత్ పరిష్కారం కాదన్న భారత వాదన మరోసారి వినిపించింది భారత్. దాంతోపాటు రష్యా పర్యటన అయిపోయిన నెల రోజుల్లోపే ఉక్రెయిన్ పర్యటన చేయటం ద్వారా ప్రపంచానికి కూడా ఒక ఇండికేషన్ ఇవ్వాలనుకుంది. ఒక పక్కన ఉక్రెయిన్కి అంటే బహిరంగ మద్దతు ప్రకటించినటువంటి పాశ్చాత్య దేశాలు వాటికి సంబంధించిన వైఖరిని ఉక్రెయిన్కి ప్రకటించడం ద్వారా రష్యాని రెచ్చగొట్టే రకమైనటువంటి దౌత్య సంబంధాల దిశగా ప్రపంచం వెళ్తోంది అనేటటువంటి అంశం. అదే సందర్భంలో మరో ప్రపంచ యుద్ధానికి దారితీసేటటువంటి పరిస్థితులు. వీటన్నిటికీ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది? వీటన్నిటికీ సొల్యూషన్ ఖచ్చితంగా వీటిని రెండింటిని కూర్చోబెట్టి మాట్లాడటం ద్వారానే వస్తుంది. ఈ రెండింటిని కూర్చోబెట్టి మాట్లాడి యూరోపియన్ యూనియన్ కి కూడా దూరం అయ్యారన్న నేపథ్యంలో ఈ పర్యటన కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా మళ్ళీ అమెరికాకి మళ్ళీ జయశంకర్ అందరినీ ఇక్కడ ఏంటంటే రెండు మనం ద్విధ్రువ ప్రపంచం నుంచి బైపోలార్ ప్రపంచం నుంచి ఇప్పుడు ఏకధ్రువ ప్రపంచం దిశగా వెళ్ళినటువంటి కొంతకాలం వెళ్ళినప్పటికీ ఇప్పుడు ఈక్వల్ అన్ని దేశాలకి తగిన స్థాయిలో గౌరవం, తగిన స్థాయిలో హక్కులు, తగిన స్థాయిలో ప్రాధాన్యత అనేటటువంటి దిశగా వెళుతున్నటువంటి ప్రస్తుత ప్రపంచానికి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం పరిష్కారం కాదు అని బలంగా చెప్పడం ద్వారా భారత్ ఒక సంకేతాన్ని ఇస్తోంది. భారత్ ఇస్తున్నటువంటి ఈ సంకేతం ఖచ్చితంగా ఇది అంటే భారత ప్రభని ఖచ్చితంగా కొనసాగింపుగానే చూడాలి. అదే సందర్భంలో భారత్ పోషిస్తున్నటువంటి ఈ పాత్ర ఇప్పుడు ప్రపంచ దేశాలని కూడా ఆకర్షిస్తోంది అని చెప్పాలి. ఎందుకంటే కేవలం ఉక్రెయిన్ తోటే సంబంధాలు మెయింటైన్ చేస్తూ రష్యాని రెచ్చగొట్టుతున్నటువంటి దేశాలు కొన్ని అయితే, రష్యా చేస్తున్నటువంటి దుందుడుకు చర్యల్ని సమర్థిస్తూ రష్యాతోటి అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు కొన్నిగా మారుతున్నటువంటి పరిస్థితిలో అసలు మీ ఇద్దరు యుద్ధం పరిష్కారం కాదు, దీనికి ఖచ్చితంగా యుద్ధం ఎటువంటి పరిష్కారం కాదు, దీన్ని ఖచ్చితంగా ఆర్బిట్రేషన్ ద్వారా, చర్చల ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా దీనికి పరిష్కారం దొరకాల్సిన అవసరం ఉంది అనేటటువంటి భారత్ పాలసీ ఏదైతే ఉందో, మొదటి నుంచి భారత్ ఏదైతే విదేశాంగ విధానంలో అవలంబించినటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి. మనం ఇదే భారత విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి అంశంలో ఇంకొక విషయం కూడా మాట్లాడుకుందాం. భారత్ కార్గిల్ యుద్ధం సమయంగా భారత్ ప్రత్యక్షంగా యుద్ధాన్ని బాధిత దేశమైనప్పటికీ అంతర్జాతీయ వేదికల మీద యుద్ధం అవసరం లేదు, మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదు, అనివార్యమైన పరిస్థితిలో మాత్రమే మేము ప్రతిఘటన చేస్తున్నాం అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి భారత్ ఒకవైపు ఉంది. ఈ మొత్తం చర్చలో భారత్ పాత్ర విదేశాంగ విధానంలో గతంలో
చేసినటువంటి పాత్రనే కొనసాగింపుగానే మోడీ ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ఇక్కడ భారత్ ఆశిస్తున్నటువంటి అంతర్జాతీయ వాణిజ్యంలో ముఖ్యంగా అంతర్జాతీయ వ్యాపార సంబంధాల్లో పోలాండ్ నేతృత్వం వహించబోయేటటువంటి యూరోపియన్ యూనియన్తో ఖచ్చితమైనటువంటి పారిశ్రామిక వ్యాపార వాణిజ్య సంబంధాలు, అదే సందర్భంలో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి మోడీ పర్యటన ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడ సమస్య ఉంది అంటే రష్యా ఉక్రెయిన్ ఇప్పుడు ఆ అంతర్జాతీయ సమాజంలో రెండిటి వైఖరిని చప్పబరిచి రెండిటి వైఖరిని కాస్త తగ్గించి వీళ్ళిద్దరిని డైలాగ్ దిశగా మధ్యవర్తిత్వం దిశగా భారత్ కీలక పాత్ర పోషించేటటువంటి దిశలో ఉంది అని చెప్పక తప్పదు విజయ్. సార్ ఇకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏదైతే గ్రామ సభలు కూడా ఈ రోజు నుంచి జరగబోతున్నాయి, కీలక అంశాలైనటువంటి మరుగుదొడ్లు, విద్యుత్తు, కుళాయి, వంట గ్యాస్ కనెక్షన్లు, వీటికి సంబంధించి ప్రధానంగా అంటే మొత్తంగా గ్రామాలకు సంబంధించి ఏ అంశాలు ఉంటాయో, వీధి దీపాలు లేకపోతే సిమెంట్ రోడ్లు, అన్ని అంశాలకు సంబంధించి చర్చ రాబోతున్నట్లుగా తెలుసు. నాకు 95 నుంచి చంద్రబాబును చూస్తారు. ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చంద్రబాబు చెప్పారు 95 నాటి చంద్రబాబును చూస్తారు, 95 నాటి చంద్రబాబుని మళ్ళీ మీరు చూడబోతున్నారని. ఇప్పుడు ఈ ప్రక్రియ అంటే గతంలో జన్మభూమి అని ఒక కార్యక్రమం నిర్వహించారు, శ్రమదానం జన్మభూమి అనే కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఇదే రకమైనటువంటి గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో ప్రయారిటీలు నిర్ణయించి అంటే ఉన్నటువంటి నిధులతోటి ఏ రకమైనటువంటి రోడ్ల ప్రక్రియను తీసుకెళ్ళగలం, ఏ రకమైనటువంటి మరుగుదొడ్లని ఇంప్లిమెంట్ చేయగలం, ఈ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచడం, ఇట్లాంటి ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచడం, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు కూర్చుని ఆ గ్రామ సభలో నిర్ణయం చేసేవాళ్ళు. ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం అయితే క్లియర్ విజయ్, ఇది అంటే రాజకీయాలకి అతీతంగా ఆలోచించాల్సినటువంటి ఈ కార్యక్రమంలో మళ్ళీ రాజకీయాలు చొప్పించబడతాయి. మా గ్రామానికి ఇవ్వలేదు అనేటటువంటి అంశాన్ని లేదా ఇక్కడ మళ్ళీ క్లియర్గా రాజకీయ అంశం వస్తుంది. అంటే అధికార కూటమి పార్టీ ప్రజాప్రతినిధుల చోట ఎక్కువ ఇచ్చారు, వైసీపీ ప్రజాప్రతినిధుల చోట తక్కువ ఇచ్చారు అనేటువంటి రాజకీయ విమర్శలు కూడా ఖచ్చితంగా వస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఈ గ్రామ సభలు అనేటటువంటి పరిస్థితి ఒక సానుకూలమైనటువంటి పరిణామమే. నేను గ్రామ సభలకు సంబంధించి 95లో చంద్రబాబు గ్రామ సభలకు సంబంధించినటువంటి ఒక ఐడియాలజికల్ డిస్కషన్ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పా. అంటే అప్పుడు మా దగ్గర నుంచి కూడా సలహాలు తీసుకున్నాను, జర్నలిస్టుల దగ్గర నుంచి సలహాలు తీసుకున్న సందర్భంగా నేను చాలా క్లియర్గా చెప్పా. గ్రామ సభలు నిర్వహణ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థకి ఆయువు పట్టు అని సాక్షాత్తు జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు. మహాత్మా గాంధీ చెప్పిన ప్రకారం అయితే పంచాయతీ వ్యవస్థలు సక్రమంగా పనిచేసినప్పుడు, స్వతంత్రంగా పనిచేసినప్పుడే గ్రామ స్వరాజ్యం విరజిల్లుతుంది. గ్రామ స్వరాజ్యం ద్వారానే ఒక దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అనేటటువంటి భావాన్ని ఆయన చెప్పారు. అది దీనికి వేదిక కావాలి అని చెప్పాను. కానీ దాంట్లో కూడా రాజకీయాలు చొరబడి కొంత దాన్ని డైల్యూట్ చేసినప్పటికీ ఆ కార్యక్రమం అయితే ఒక సానుకూలమైనటువంటి దిశగానే వెళ్ళింది. ఇక్కడ గ్రామ సభల్లో అక్కడ ఉన్నటువంటి ప్రయారిటీలు నిర్ణయించడం ద్వారా ఒక ముందడుగు పడుతోంది. ఆ ముందడుగు పడేటటువంటి క్రమంలో ఇది ఒక సానుకూలమైనటువంటి పరిణామంగానే చెప్పాలి. ఇక్కడి నుంచి మొదలుపెట్టి గ్రామ స్వరాజ్యం దిశగా వెళ్ళేటటువంటి క్రమంలో ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా మహాత్మా గాంధీ ఆ ఐడియాలజీని తరచుగా వల్లె వేసే పవన్ కళ్యాణ్ ఇప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిణామం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి ఒక సానుకూలమైన దిశగా వెళుతుందని ఆశిద్దాం. అయితే ఇది మహాత్మా గాంధీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ ఇది మహాత్మా గాంధీకి మాత్రమే పరిమితమైన ఐడియాలజీ కాదు. మహాత్మా గాంధీ ఐడియాలజీకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి జాతీయవాద ఐడియాలజీ కూడా ఇదే చెప్తుంది. అట్ ద సేమ్ టైం వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా చెప్పుకునేటటువంటి వామపక్ష భావజాలం కూడా ఇదే చెప్తుంది. ఒకటేంటంటే దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అనే అంశాన్ని ప్రాథమికంగా తీసుకుని పంచాయతీరాజ్ వ్యవస్థలో పూర్తి స్థాయిలో నిర్ణయాలు గ్రామ సభల్లో జరగటం అనే ఒక సానుకూలమైనటువంటి దిశగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మని చెప్పాలి. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామ స్వరాజ్యం రావాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. ఇవన్నీ జరగాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక స్థూలమైనటువంటి
ఒక అంటే ఒక ప్రక్రియ, ఒక సంస్కరణ ప్రక్రియ ఖచ్చితంగా జరగాలి. అది గ్రామ సభల వేదిక కావాలి అని అందరం ఆశిస్తాము విజయ్. రైట్. యా, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. రైట్, ఇది వాల్ట్ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.